ఒక ఆడపిల్ల నోట్లకెళ్ళి ఇట్లాంటి మాటలు రావు. బాగా చదువుకుంది చెల్లి, అమెరికా చదువుకొని వచ్చి. అవునా? ఎవరిని అడిగింది? ఎవరిని అడిగింది? పట్టింటో పక్క పార్టీ అడగలేదు. ఆమె ఏ పార్టీకి వెళ్ళి ఎంపీ గెలిచిందో, ఏ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్సీ అయిందో వాళ్ళు అయ్యారు శాసన మండలిలో నిలిచోబెట్టి ఏమడిగింది? ఏం మీకి కట్టలు కట్టిర్రు అని, టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చిరయ్యా అని అడిగింది. ఒక్కడన్నా సమాధానం చెప్పిండా? పొట్టోడు చెప్పలే, పొడుగోడు చెప్పలే, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు చెప్పలే. అన్ని మూసుకొని పడుకున్నారు. ఎందుకు? దొంగకు తేలు కుట్టింది కాబట్టి. వాడు దొంగతనానికి వచ్చి తేలు కుట్టింది. ఒరితే ఇంట్లో లేచి పొట్టు కొడుతుంది. అందుకని చెల్లి గేట్ అవుతుంది వారికి. సో అందుకని ఒక్కరికి అర్థం చేసినాం. ఒక పార్టీకి దుకాణం అయిపోయింది కదా, నేనుందా అందులో ఇంకా నేను మిగిలిందా? నేను మిగిలితే రామాయపేట చెరువులు ఉతుకురాలి. రామాయపేట చెరువులో బట్టలు ఉత్తుకున్నట్టు ఉతుకాలి. ఏం చేయలేదు వాళ్ళు ఈ ఊరికి 10 ఏళ్ళ నుండి. కనీసం రామాయణపేట బస్ స్టాప్ అని కొత్త బోర్డు కూడా పెట్టలేదు 10 ఏళ్ళలో. పెట్టిరా? మరి కౌన్సిలర్ అయితేంది, చైర్మన్ అయితేంది, గ్రంథాలయ చైర్మన్ అయితేంది, ఎమ్మెల్యే అయితేంది, డిప్యూటీ స్పీకర్ అయితేంది, ఇంకేమైనా 5 అంతస్తులు ఉంటే మనకేంటి? ఊరికి ఏమొచ్చింది అనేది మీరు ఇంటింటికి పోయి చెప్పుర్రి. ఎన్ని ఇళ్ళలో చెప్పాలి? 50 ఇళ్ళలో చెప్పుర్రి. ఓపుకుంటే ఇంకో 10 ఇళ్ళు కలిపి చెప్పుర్రి. వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. అవునా? పోయిందా? ఇక మిగిలిన వాళ్ళు ఇంకొకటే పార్టీ మిగిలింది. వాళ్ళకి మనకి ఈ నుంచి అందాకుంటది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం కొట్లాడేది ఎవరితోటి? 28 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలలో ఉంది కాంగ్రెస్? 3 రాష్ట్రాలలో ఉంది. దక్షిణ భారతదేశంలో 2, ఉత్తర భారతదేశంలో 1. సరే, ఢిల్లీ బోత్ దూరం అనుకుంటే గల్లీ గురించే చెప్పు. 1 తెలంగాణ, 2 కర్ణాటక. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు కొడదాం, చెరువు మీద వేసి కొట్టినట్టు కొడదామని చూస్తున్నారు కర్ణాటక ప్రజలు. గతం కాంగ్రెస్. అవునా? తెలంగాణలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ 5 ఏళ్ళు గిట్ట ముఖ్యమంత్రి ఉంటే ఇక మళ్ళా 20 ఏళ్ళు ఎవడన్నా చేయి గుర్తు కొట్టేస్తే వాడిని వాడే చెప్తాను కొట్టుకోవాలి. అంత మంచిగా ఇది కూడా ఎప్పుడన్నా రాదా మీకు? 6 హామీలు అన్నాడు. ఇందిరా ఇల్లు వచ్చింది అక్క నీకు? ఇల్లు కట్టిరా రామాయపేటలో? ఒక 10 మందికో 20 మందికో ఇచ్చి ఉంటారు. పునాది రికార్డు ఉంటుంది. 2 ఏళ్ళు అయింది. ఎన్ని ఏళ్ళు అయింది? 2 ఏళ్ళు అయింది. వాళ్ళు ఎవరో ఫుట్బాల్ ఆడేటోడు వస్తాడంటే ముఖ్యమంత్రి ప్రాక్టీస్ చేసుకున్నందుకు 5 రోజులలో 5 కోట్లు ఖర్చు పెట్టి తాత మనబడి ఇద్దరు ఫుట్బాల్ ఆడుకునేందుకు స్టేడియం తయారు చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి 5 కోట్లు ఖర్చు పెట్టి 5 రోజులలో స్టేడియం సార్ క్రికెట్ ఆడేందుకు ఫోటోలకు పోజులు ఇచ్చేందుకు తయారు చేసి. ఎంతన్నా ఇందిరా మిల్లు కాస్ట్? ఎంతైనా 5 లక్షలు అయితే కట్టవా 2 రోజులలో ఇల్లు? ఎంతమందికి ఇచ్చిర్రన్నా? ఇన్స్టాల్మెంట్ పునాది ఇన్స్టాల్మెంట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసం, గోడలు వేసే ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీ ఎలక్షన్ల కోసం, ఆ తర్వాత ఇంకొక ₹1,00,000 స్లాబ్కి ఇచ్చేది ఎంపీడీసీ జడ్పీడీసీ ఎలక్షన్ల కోసం. సార్ మోసేకి బెల్లం పెట్టిండు. వెనకాల ఉన్నాను కనబడుతున్నారే, మోసేకి బెల్లం ఉన్నది కదా. ఇది నా ఇటు అందుతలేదు, మోసైనా అటు అందుతలేదు. కానీ ఒక ఆశల లోకంలో బతికేందుకైతే కొంచెం ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ గతమైందని చెప్పడానికి నేను కాదు చెప్పాల్సింది, కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నారు. ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని మహబూబ్ నగర్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇట్లయితే నడవదు అని చెప్పిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన అయితే ఏం మాట్లాడుతుండో మీరే వింటున్నారు. సంసారం గతి లేకపోతే చేయొచ్చు, గతి లేకపోతే చేయరాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో శుద్ధి ఉందా అన్న? ఉందా? ముఖ్యమంత్రిని టిఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో తిడుతుంటే వెనకాల ఎమ్మెల్యేలు నవ్వుతుంటారు. అరే తిడుతుంది మీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బట్ మీ పార్టీ ముఖ్యమంత్రి. ఓ కృష్ణా జలాలు అని అసెంబ్లీ పెట్టిరు మొన్న. మీరు చూసే రోజులే కానీ నేను చూసిన. పగటిలు 2:30 ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడేందుకు మొదలుపెట్టి 10 తిరిగి చూసిండు. ఈ వెనకాల ఉన్నంత మంది కూడా లేరాడు అసెంబ్లీలో. 20 మంది ఎమ్మెల్యేలు ఉంటున్న అసెంబ్లీలో. ఇగో ఇది వాళ్ళ ముఖ్యమంత్రి మీద వాళ్ళకున్న విశ్వాసం అన్న. ఇది నేనేదో కోపం కొంత చెప్తలేను. 3 రోజుల కింద అసెంబ్లీలో బయటకు వచ్చి అందరికి ఫోన్ చేసి రాని రబాయ్ అని పిలుస్తున్నారు ఎమ్మెల్యేలు. కనబడతలేరు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, కనబడరా? మరి ఇంత మంచి పార్టీలతోటి మనం పోటీ పడతాం.
ఇక మన గురించి కూడా చెప్పుకోవాలి కదా, పెళ్లి కొడుకు మంచోడు అని చెప్పాలి కదా. తాగడు, తినడు, పానేసుకోడు, ఏం మంచి అలవాటు లేవు చెప్పాలి కదా. చెప్తే శివుడు దిక్కు ఓడు చెప్పాలి కదా. మందు తాగడు, అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు. అవునా? చెప్పురు. ఇక మన నాయకుడు ఎవరు? మన నాయకుడు ఎవరు? ఎవరే? ఎంతలో డౌట్ ఉన్నట్టు ఈడున్నటువంటి కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి లేదు. 10 మంది సర్పంచులు లేనోడు, 10 మంది సర్పంచులు లేనోడు వాడేంకి వెళ్తారా ఎంపీ గవర్నర్ నన్ను పట్టుకోదు. చాలా మంది ఎక్కిరిచ్చిరు. అవునా? ఒక ఆయన మొత్తం మాకులమే ఉంటుంది, ప్రతి ఊర్లో మేమే గెలుస్తామని తిరిగిండు ఓ పార్టీ ఆయన. ఇంకొక ఆయన మొత్తం సంచులు నా దగ్గర ఉన్నాయి, దోషినాయి దాచినాయి మస్తు ఉన్నాయి, ఓటుకు పోయి ఇస్తాను ఇంకోటి తిరిగిండు. తిరిగిందా? రఘునందన్ వెనకాల ఈ హాల్ ఉన్న వాళ్ళే తిరిగిరు. ఇదే జీన్ పాయింట్ వాళ్ళు, ఇదే 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద పోటుగాళ్ళు ఒక్కొక్కడు. అవునా? ఒక ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాడు, ఒక ఆయన 6 అడుగులు ఉంటాడు, ఒక ఆయన 2 సార్లు ఎంపీ చేసిండు. ఆయన ఊర్ల పేర్లు తెలియదు, మనుషుల పేర్లు తెలియదు. ఇంకొక ఆయన పటాంజర్లో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, సగం పటాంజర్ని అమ్మేసిండు సార్ ఈ పాటికి. ఒక ఆయన డిప్యూటీ స్పీకర్. అక్క బతుకమ్మ ఆడితే మొదలుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అక్క, డెవలప్మెంట్ మాత్రం చేయదు. డెవలప్మెంట్ తప్ప మీరు ఏమైనా చెప్పు చేస్తుంది మా అక్క. అట్లా పేరు గాంచిన వాళ్ళు ఎంతమంది? 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్, 1 ఎమ్మెల్యే కాంగ్రెస్. గెలిచింది ఎవరు? ఎట్లా గెలిచినా? ఏం చెప్పినా నేను? ఎవడైతే నాకేంద్ర పోయి నేనే గెలుస్తా అని చెప్పిన, చెప్పలేదా? అన్ని టీవీలు, అన్ని పేపర్లు, అన్ని సర్వేలు చెప్పినాయి. మెదక్ ఒక్కటి టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి, వీళ్ళు కూడా గట్టిగా చెప్పలేదు. ఎందుకంటే రఘునందన్ రావు గణేష్ గారు మళ్ళీ గెలిచినాక మమ్మల్ని ఏమన్నా అంటడేమో అని టీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పారు. ఏది? ఏ సీట్ గెలుస్తుంది? ఎవరు గెలిచిర్రు? రిజల్ట్ వచ్చినాక ఏం కనబడ్డది? ఎట్లా పోయినాం? ఎవడైతే నాకేంద్రా నూక్కుంటా ఎవరని పోయినాం. ఇటాచికి ఎదురుగా ఎవడన్నా వస్తాడా? వస్తే ఏమవుతాడే? ఏమవుతుంది? పోస్ట్ మార్టం తప్పితే ఏముండదు, మనిషి ముఖం కూడా కనబడదు. అవునా? అట్లా బీజేపీ కార్యకర్తలు నిజంగా దిల్ మీద తీసుకొని రామాయంపేట మున్సిపాలిటీ మాది అని మీరందరూ ఇటాచి తీసుకొని బయలుదేరారు. కోటి వంచాలి కాక మనమే గెలుస్తాం. మీకు ఉండాల్సింది 2. రేపు కౌన్సిలర్ అయినా గిట్టే ఉంటాడు, మావాడు మా బిడ్డ అనేటువంటి అభిప్రాయాన్ని కల్పించాలి. కల్పిస్తారా? అది కల్పించాలి. ఫస్ట్ మనకు ఉండాల్సింది ఒబీడియన్స్ ఉండాలి. ఎంత ఎదిగితే అంత గొప్పగా వీళ్ళు మన కోసం పనిచేస్తారనేటువంటి ఒక మెసేజ్ ఉండాలి. సునామీ వస్తుంది, పెద్ద సునామీ వస్తుంది, మర్రి చెట్టు కొట్టుకుపోతుంది, యాప చెట్టు కొట్టుకుపోతుంది, చింత చెట్టు కొట్టుకుపోతుంది. మనం ఇవాళ చిన్నగానే గడిపోసల లెక్కనే కనబడతాం కావచ్చు. మొత్తం సునామీ అయిపోయినాక తెల్లారి పోయి చూస్తే ఒక్క చెట్టు కూడా కనబడతలేదు ఊర్లే. ఏం కనబడ్డాయి? మళ్ళా గడ్డిపోసలే లేచి నిటారుగా నిలబడ్డాయి. అది మనం చూపుకు గడ్డిపోసలే నిలవచ్చు. కొట్లాడాలని దిగితే గీత గీసి కొట్లాడితే గెలిచేది ఎవడంటే బీజేపీ కార్యకర్త. ఓకేనా? నాకు టికెట్ వస్తేనే చేస్తా, ఇదో పంచాయతీ ఉంటుంది. నాకు టికెట్ రాకపోతే ఎట్టి పరిస్థితులలో నోడగొడతా. ఏమో మరి మీతో మనకి ఏం తేడా ఉంది? ఏమైనా తేడా ఉండాలా వద్దా? మన గుర్తు కమలం గుర్తు. మన క్యాండిడేట్ ఎవరంటే కమలం గుర్తు. కమలం గుర్తు మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళే మన క్యాండిడేట్. సో రిజర్వేషన్ అక్కడ ఏమొచ్చింది, ఎవరికి అవకాశం ఇచ్చింది పార్టీ, ఎట్లా పోతాం అనేది పోతూ ఉంటుంది దానివల్ల. అవునా? 543 మంది ఎంపీలు, 250 మంది రాజ్యసభ సభ్యులు, దగ్గర దగ్గర 750 మంది 800 మంది ఉంటారు ఎంపీలు. ఒక్కలే అవుతారు ప్రైమ్ మినిస్టర్. అవునా? అందరూ అవుతారు. అప్పుడే దాదాపు 800 మంది ఎంపీలు ఉంటాయి ఈ దేశంలో. ఆ 800 మంది ఎంపీలలో ఒక్కరే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. పార్టీ ఒక్కరికే అవకాశం ఇస్తుంది, అందరిని ఒకటేసారి చేయలేదు. సో కాబట్టి పార్టీ ఈసారి ఉదాహరణకి అన్వేష్కే ఇచ్చింది అనుకో, అవినాష్కే ఇచ్చింది అనుకోండి, చేయాలంతే. మండల ప్రెసిడెంట్ వాడే, కౌన్సిలర్ వాడే, రేపు గెలిస్తే చైర్మన్ కూడా వాడే. కాబట్టి గుంజురు అని కాలువటని గుంజేసేది. ఇది ఎవరి సంస్కృతి? ఇది కాంగ్రెస్ సంస్కృతి, టిఆర్ఎస్ సంస్కృతి. ఇప్పుడు చెల్లె ఎవరిని తిడుతుంది రోజు? ఎవరిని తిడుతుంది? తండ్రి తర్వాత ఇంకా తిడుతుంది. ఎవరిని తిడుతుంది? ఎవరిని తిడుతుంది? అన్నం తిడుతుంది, భావం తిడుతుంది, అందరిని తిడుతుంది.
సాగరాల పొద్దుల బట్టలు ఉతికినట్టు ఉతుకుతుంది చెల్లెలేసి. ఇవన్నీ తీసుకుపోయి మీరు జనాలకు చెప్పి ఒక నెల రోజులు ఆ వార్డులో 10 మంది ఉంటే 10 మంది కలిసి తిరుగు. నేను ఇందాకనే చెప్పిన గతి లేకపోతే సంసారం చేయొచ్చు. ఎల్లిపాయ కారమో గట్కనో గంజో ఏది ఉంటే తలపెట్టుకొని తిని బయటకు పోయినప్పుడు తెల్ల బట్టలు వేసుకొని పోవచ్చు. నేను లీడర్ రా పోయి బీజేపీ లీడర్ అని చెప్పుకోవచ్చు. అదే శృతి లేదనుకోని ఒక వార్డులో ఉన్న 10 మంది కార్యకర్తల మధ్యన రామాయంపేట మున్సిపాలిటీ గెలుస్తామా? మీకు గెలవాలని ఉందా గెలవద్దని ఉందా? గెలవాలని ఉందా? ఒకసారి గట్టిగా చేతులు చెప్పు. గెలవాలా? ఎంతలో లేపుతలేరు అయిపోయింది. గొడవకెక్కినాం అనుకుంటున్నా. నేను కూడా గట్లే అనుకుందా అనుకో. 4 ఏళ్ళకి మంచిగా ఓట్లేసి ఎంపీ అయినా మళ్ళీ 5 ఏళ్ళకి వస్తా అని పోతే నాకు కూడా గట్లే ఉంటుంది. పోతున్నాడా? ఇంతకుముందు ఎంపీ ఎప్పుడన్నా రామాయంపేటకి ఎన్నిసార్లు తిరిగిండా? ఆ బైపాస్ రోడ్డుకి జాగాలు పోతాయంటే రైతులందరితో నేను మీటింగ్ పెడతాను కలెక్టర్ గారిని ఒప్పించుకొని ఫంక్షన్ హాల్లో మీటింగ్ వస్తే నేను మీటింగ్ వచ్చే వరకు 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు మిలిటరీ డ్రెస్ వేసుకొని. అవునా? ఎందుకు? కొట్లాడైతుందేమని భయపట్టింది. నేనే దండం పెట్టి చెప్పిన పోలీసు వాళ్ళకి, అన్న జర మీరు బయట ఉండుర్రి, నన్ను ఏమన్నా వేస్తే అప్పుడు తీసుకుపోరు, కానీ అప్పటిదాకా ఏం లేదు, ఎవరు ఏమన్నారు మా వాళ్ళు మంచి వాళ్ళు, మీరు బయట ఉండుర్రి, నేను రోడ్డు కోసం మాట్లాడతా అన్న. సరే, మొదలు కొంచెం ఆవేశం ఉంటుంది, గట్టిగా మాట్లాడతారు, విషయం అర్థం కానప్పుడు కోపం వస్తుంది, నష్టం జరుగుతుంది అన్నప్పుడు బాధ వస్తుంది, సంపాదించిన ఒకే ఒక ప్లాట్ పోతుంది అన్నప్పుడు కట్టె పట్టుకొని పోయి తల పట్టుకుంటారనిపిస్తుంది. కానీ గంట సేపు నేను మాట్లాడిన తర్వాత కన్విన్స్ అయినరా కాలేదా? సరే, కాంట్రాక్టర్ లంగ్ ఉన్నాడు, వాడు రోడ్డు మొదలు పెట్టి అది వేరే విషయం. దుబ్బాక ఉంటుంది, దుబ్బాకలో మల్లన్న సాగర్ అని ఒక రిజర్వాయర్ కట్టిరు. 14 ఊర్లలో రాత్రి ఎత్తుకుపోయి ఖాళీ చేసి గజ్వేల్ అవతలటి ముట్రాజుపల్లి అనే ఒక ఊరు దగ్గర డబుల్ బెడ్రూమ్లు కట్టి ఆడ ఓటర్లుగా పెట్టిరు. దుబ్బాకకి వెళ్ళి 14,000 మంది ఓట్లు తీసేసారు. తీసుకుపోయి గజ్వేల్ మున్సిపాలిటీలో ముట్రాజుపల్లిలో పెట్టి గజ్వేల్ మున్సిపాలిటీలో కలిపారు. ఇంతకుముందు గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటుండే, అంటే 20,000 30,000 జనాభా ఉంటుండే, 35,000 ఉన్నది అనుకో. ఇప్పుడు ఈ 14,000 వచ్చి దాంట్లో కలిసినాయి. ఈడ రామాయంపేటలో 1000, 1200, 1300కు ఒక వార్డు అయింది కదనే. మరి 14,000 ఓట్లు కొత్తగా వచ్చి కలిస్తే కొత్త వార్డు కావాలా వద్దా? మన కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనుకో. ఈ 14,000కి వెళ్ళి ఒక 500 తీసి ఒకటో వార్డులు వేసారు, ఒక 700 తీసి రెండో వార్డులు వేసారు. ఇక వాళ్ళకి నచ్చినట్టు పొద్దుకి పంచుకున్నట్టు అవి పంచుకుంటారు కదా అందరు కూర్చొని దోస్తులు, అట్లా మంచిరు అన్నట్టు. ఈ 14,000 ఓట్లను తీసుకొచ్చి 20 వార్డులలో ఆడ 500, ఆడ 1000 ఇట్లా మంచేసారు. ఎవడ నకలు ఉన్నాడు ఈ పని చేస్తాడా? చేస్తారా? మరి ఉందా కాంగ్రెస్? గవ్వే 20 వార్డులు ఉంచిరు. పోయినసారి 25,000 ఉంటే ఈసారి 45,000 ఓట్లు చేసిరు. రేపు గసంట లెవెల్లో చదువుకున్న వాళ్ళు కొట్టుకోదామని చెప్తుంది. దీనివల్ల ఎవరికి నష్టం అవుతుంది? గజ్వేల్ మున్సిపాలిటీకి నష్టం జరుగుతుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం గెలిచే పైసలు ఆగిపోతాయి. ఇక అందుకని అకలు లేకుండా చేసిన పని. ఏదో ఒకటి చేయడమై జల్ది ఎలక్షన్లు అయిపోవాలి. మొత్తానికి మమ అనిపిద్దాం, మనం గెలిస్తే మంచిది, గెలవకపోతే పక్క పార్టీకి వెళ్తే ఎట్లా పోలీసు వాళ్ళు ఉండనే ఉండరు, మన మీద ఈ కేసు ఆ కేసు పెట్టి మనం ఎత్తుకొచ్చి ఇలా కలిపేసుకోరు. ఇగో ఇది వాళ్ళ ఆలోచన. ఇంతకు మించి వాళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. అందుకని దయించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసి ధైర్యంగా పోదాం, ఊర్లలోకి పోదాం, మంచిగా చెప్పుర్రి. అక్క, నీ ఇంటి ముంగట స్వచ్ఛ భారత్ కింద కట్టించిన టాయిలెట్ మాది, నీ ఇంటి ముంగట చేసినటువంటి రోడ్డు సీసీ రోడ్ ఏది ఉందో మేము ఇచ్చినాం, ఈ ఊర్లో పెట్టిన చెట్లు మా పైసలు, ఇట్లా మంచిగా ఓపెన్గా ఒక 10 నిమిషాలు ఒక ఇంట్లో గడుపుర్రి. 4 ఓట్ల కోసం 10 నిమిషాలు గడపరా? మీరు కూడా అందరిలాగా నామినేషన్ వేసినాక తిరుగుడు మొదలు పెట్టిర్రు అనుకో, మిగతా పార్టీలకు మనకు మధ్యలో ఏముంటుంది? ఏముండదు. అందుకనే బీజేపీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తాం ఎప్పటికీ. మిగతా పార్టీలకు మనం డిఫరెన్స్ ఉంటామని చెప్తాం. రఘునందన్ రావు మెదక్ ఎంపీకి పోటీ చేసిన రోజు 10 మంది లేరు నాకు సర్పంచులు, మొత్తం మెదక్ జిల్లా, మెదక్ పార్లమెంట్ లో, మొత్తం మెదక్ పార్లమెంట్ లో నాకు 10 మంది సర్పంచులు లేరు అంటున్నా. భారతీయ జనతా పార్టీ అని అని చెప్పుకునే సర్పంచులు 10 మంది లేకుండ్రి. ఇలా రఘునందన్ రావు గర్వంగా చెప్తున్నాడు, ఇక్కడ నిలిచిన రామాయంపేట 85 మంది సర్పంచులు గెలిచిరు మెదక్ పార్లమెంట్. దాదాపు 100 మంది ఉప సర్పంచులు ఉన్నారు ఇలా భారతీయ జనతా పార్టీ. 500 మంది వార్డు మెంబర్లు గెలిచిరు. మనకి 1200 పంచాయతీలు ఉంటే నా పార్లమెంట్ పరిధిలో 500 మంది వార్డు మెంబర్లు గెలిచిరంటే ఒక ఊరు విడిచిపెడితే ఊరికి ఒక బీజేపీ లీడర్ ఉన్నాడా లేడా? ఉన్నాడా? రఘునందన్ రావు ఒంటరోడు కాదు. రఘునందన్ రావు ఎంత ఇంత బలం ఉంది, బలగం ఉందని మన జరిగిన పంచాయతీ ఎన్నికలు చెప్పినాయి. 12,000 సర్పంచులు ఉన్న టీఆర్ఎస్ వాడు 12,000కి వెళ్ళి 3,000 కాడికి వచ్చిండు. అవునా?
సున్నాలో 10 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా 750 సర్పంచుల కాడికి పెరిగింది. ఎవరు గొప్ప అన్న? ఎవరు పెరుగుతున్నారు? మనం పెరుగుతున్నాం. కానీ మనకు టీవీ లేవు, ఛానల్ లేవు, పేపర్లు లేవు, కేటీఆర్ లేక యూట్యూబ్ ఛానల్ లేవు, పైసలు అందుకంటే లేవు. కానీ మనకున్నది ఒకటే ఒకటి, ఏంటది? కార్యకర్తల బలం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం ముందు మిగతా పార్టీలన్నీ తుఫాన్లో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయి. వాళ్ళు 1000 మంది వచ్చినా మనం 10 మంది ఉంటే చాలు. వాళ్ళు 1000 మంది వచ్చినా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు 10 మంది ఒక సైడ్ నిల్చుంటే ఏదంటే చేసుకొని వస్తారు. చేసుకొస్తారా? వీళ్ళంతా 35-40 ఏళ్ళలోపై ఉన్నారు. తంతే పొట్టరోతులు కూడా వలిగిపోతాయి. పోతాయా? వాళ్ళకి ఇది ఇయ్యాలి, ఇది ఇయ్యాలి, ఇది ఇయ్యాలి, ఇద్దరే మీటింగ్లోకి వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ కుర్చీలు వాళ్ళే ఇసిరేసుకుంటారు. పక్క పార్టీల మీద కాదు, వాళ్ళ పార్టీల మీద వాళ్ళే ఇసిరేసుకుంటారు. ఇది వాళ్ళ సంస్కృతి. నేను పేర్లు తీసుకొని ఎవరో తిట్టేందుకు, ఈ అక్కను చెల్లెను చిన్నగా చేసేందుకు రాలేదు. వాళ్ళు చాలా పెద్దోళ్ళు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, పెద్ద పెద్ద పదవులు చేసిండు. అవ్వకు పువ్వబెట్టుడు శాతగాలే. యాడికెళ్ళి ఎమ్మెల్యే గెలిచిరో ఆ ఊరు పేరు మార్చిరు, కానీ ఆ ఊరిది ఏం మారిందని ఒకసారి ఆలోచించుకోవాలి. మేము 4 సార్లు ఎమ్మెల్యే, మేము 5 సార్లు ఎమ్మెల్యే. వెళ్ళారు 100 కిలోలు ఉంటుంది, 200 కిలోలు ఉంటుంది. భూమికి బరువు తప్ప భూమికి ఏం ఉపయోగమైన ఆలోచించి ఒకసారి. ఇది మనం జనానికి చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో ఒక్కసారి అధికారంలోకి వస్తే ఈ అలడికి 7 సార్లు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఇంకొకటి వెళ్ళలేదు. మీ రామాయణపేట వాళ్ళకి బీజేపీ కొత్త కాదు, పువ్వు గుర్తు కొత్త కాదు. నాకు తెలిసి ఎప్పుడో 1995లో 98లో ఎవరు గెలిచిరు రామాయణపేట ఎమ్మెల్యే? ఏ గుర్తు మీద గెలిచిండు? ఎప్పుడు వేసిరే ఓట్లు? 30 ఏళ్ల కిందనే పువ్వు గుర్తును గెలిపించినటువంటి గడ్డ రామాయణపేట గడ్డ. 84 అంటే అవి 16 ఏళ్ళు, ఇవి 26 ఏళ్ళు, 42 ఏళ్ళ కింద. అంటే ఈ ఉన్న చాలా మంది ఉంటారో లేదు కప్పటి. అంటే మీ తాతలు మీ తండ్రులే పువ్వు గుర్తు కోటేసిర్రు ఈ నియోజకవర్గంలో. ఇప్పుడున్న లేరా? ఎసలేరా? ఎంత చిన్న వ్యక్తి దగ్గరికి పోయినా, ఎంత పెద్ద వ్యక్తి దగ్గరికి పోయినా, ఆఖరికి మార్కెట్ లో కంకులు కాల్చుకునే చెల్లె దగ్గరికి పోయినా ఆమె ముంగట ఒక స్కానర్ ఉంది. ఎవరు తెచ్చిరా స్కానర్? ఎవరు తెచ్చిరే? మోడీ గారు తెచ్చిరు. పైసలు ఇంట్లో పోయి పెట్టుకుంటే ఏమైతుంది? రాత్రిపూట దొంగలు వచ్చి దబ్బలు దిబ్బలు ఆయన ఎత్తుకపోతుంది. స్కానర్ లో పెడితే డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలలో పోయి ప్రశాంతంగా ఉంటున్నాయి. నేను చెప్పలే, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పారు, మేము ఢిల్లీకి వెళ్ళి 100 రూపాయలు పంపిస్తే గల్లీకి వచ్చే వరకు 15 రూపాయలు వస్తున్నాయని చెప్పారు. ఇలా నరేంద్ర మోడీ గారు ఆఖరికి ఉపాధి హామీ కూలీలకి పర్ డే 307 రూపాయలు ఇస్తే ప్రతి పైసా వాళ్ళ అకౌంట్ లో పడుతుంది తప్పితే కమిషన్ కొట్టలేదు. దళారీ వ్యవస్థను తీసేసినాం. దళారీ వ్యవస్థ లేదు, కమిషన్ల వ్యవస్థ లేదు. డైరెక్ట్ ఢిల్లీ నుంచి సర్పంచ్ గారిని గౌరవిస్తా ఉన్నాం, సర్పంచ్ల ఖాతాలకే నేరుగా డబ్బులు పంపిస్తా ఉన్నాం. ఇది మా పారదర్శకత, ఇది మా గొప్పతనం, ఇది మాకు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ. ఎవరు చెప్పాలి? ఈటీవీ చెప్పది, TV9 చెప్పది, NTV చెప్పది, PTV చెప్పది. లేకుండా మనం మున్సిపాలిటీకి వెళ్తామని స్పీచ్లు ఇస్తే ఏం బాగుంటుందండి? బాగుంటుందా? అందుకని అధ్యక్ష రేపు పొద్దుగాల ఇంటికాడ టిఫిన్ పెట్టి 14 మంది బూత్ అధ్యక్షులను పిలిచి 3 పనులు చేయించుకోవాలి. పాతలు యాక్టివ్ ఉంటే కంటిన్యూ అవుతారు, యాక్టివ్ లేకపోతే కొత్త జుడాయించేవాళ్ళు 10 మంది జుడాయించి బూతులు యాక్టివ్ చేయి. 4వ తారీఖు రోజు ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చింది. ఇలా పోటీ చేద్దామనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చేతులు ఎత్తు. రామాయణపేట మున్సిపాలిటీలో నేను కౌన్సిలర్ గా పోటీ చేద్దాం అనుకునేటోళ్ళు చేతులు ఎత్తు. 1 2 3 4 5 6 7 8 9 10 వెనకాల కూడా ఎత్తురా. అందుకే చూస్తున్నా, నాకు వెనక చూపుతారు, అందుకని నేను ముందే చూస్తాను. సరే, ఉన్న వాళ్ళ కంటే ఎక్కువ మంది పోటీ చేస్తారు. సో పోటీ చేయాలని ఆశిన్న మిత్రులకు ఒక సూచన, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ వచ్చింది. చూసిరా మీరు? చూసిరా? పక్కూరులో నగరపేటలో ఏమైనా తెచ్చి జాయిన్ చేసిరా? నిజాంపేటలో తెచ్చి జాయిన్ చేసిరా? మనం ఓడగొట్టేందుకు పక్క పార్టీ అట్లాంటి కుట్రలు ఏమైనా చూసినా అంటే మీరు అర్జెంటుగా అవినాష్ రెడ్డి గారి దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది, లేకపోతే ఆన్లైన్లో ఉంటుంది, లేకపోతే ఇప్పుడు పోయి మీ సేవా కేంద్రంగా ఇప్పుడు తీసుకోవాలి. చిన్నప్పుడు మనం స్కూల్ పరీక్షలు రాసినప్పుడు, స్కూల్కి పోయినప్పుడు 6వ తరగతి 7వ తరగతి 10వ తరగతి పేపర్ ఇస్తే పైనుంచి కింది దాకా అన్ని ప్రశ్నలు చదువుతాం. ముందుగా చదువుతామా? నేనైతే చదువుతుంది. ఎందుకంటే ఏ ప్రశ్నకు సమాధానం అవుతుంది ముందుగా రాసేసి తర్వాత రానివాడి గురించి ఆలోచిద్దామని ఆలోచన ఉంటుంది. అట్లా మీరు దయచేసి ఇప్పుడు ఇంటికి పోగానే మీరు ఏ వార్డులో పోటీ చేయాలనుకుంటారో ఆ వార్డు ఓటర్ లిస్ట్ కూడా పెట్టుకోరు.
పెట్టుకొని పైన ఒకటో ఓటర్ దగ్గర నుంచి మొదలుకుంటే లాస్ట్ ఓటర్ దాకా ఒకసారి తిప్పురి కమ్మలు 1000-1200 ఉన్నాయి ఒక్కొక్క వార్డులో. 1200 అంటే ఒక కమ్మకి ఇటు 30 ఇటు 30 60 ఓట్లు ఉంటాయి అంతేనా? అంటే మాక్సిమం అంటే ఎన్ని ఉంటాయి? 15-20 పేజీలు ఉంటాయి. 20 పేజీలు ఉంటాయి. లాస్ట్ 20 కమ్మలు తిప్పురి, ఫోటోలు ఉంటాయి దాంట్లో. అలా మనం గుర్తుపెట్టేటోళ్ళు ఎవరు? మన శత్రువేవాడు తెలుసు. చేసేపోయి అక్కడ కలిసి 500 ఇచ్చి అక్క ముగ్గులు బాగా ఎత్తున్నావు, మంచి కలర్ అయ్యాక అని చెప్పి 500 ఇచ్చిరా అక్కకి. సంక్రాంతి దాకా 5 రోజులు మంచి ముగ్గులు వేస్తుంది, రోజు 100 రూపాయలు కలర్లకు వస్తుంది. బయటికి వచ్చినప్పుడు మెల్లగా చెప్పు, అక్క ఏమనుకోకపోతే దాని మధ్యలో కమలం పువ్వు వేయక్క అని చెప్పు. కానీ అది ఒకటే అడుగు అంతే. 500 ఇచ్చాయి నువ్వే, అక్క మంచి కలర్లు వేస్తున్నావు, రేపు ఇంకా మంచి వేయక్క అని చెప్పి 500 ఈ ముందు కదా. ఛాయ్ వస్తుంది 500 ఇవ్వగానే, ఛాయ్ దాగి కూర్చొని అక్క దాంట్లో మధ్యలో కమలం గుర్తు వేసేయని చెప్పు. అవునా? ఓ 10 రోజులు ఆమె పువ్వు గుర్తు వేసింది, నువ్వు 500 కాదు 1000 ఇచ్చిరా. ఎలక్షన్ అప్పుడు పొదుగుగా ఇవి వచ్చినందుకు మస్తు పెడతారు కదా, వాళ్ళు సరిగా వేయరు రోడ్లు, వీళ్ళైతే సరిగా ఎత్తారు. సంక్రాంతి పండుగ ముగ్గేసి ఆ ముగ్గుల రోజు కమలం గుర్తు వేసింది అనుకో అక్క, 10 రోజులు ముగ్గు కమలం గుర్తు వేసిన తర్వాత రేపు ఎలక్షన్ ఓటు ఎవరికి వేస్తుంది? కమలం గుర్తు మీదకే పోతుంది ఆటోమేటిక్ గా చెయ్యి. ఇప్పుడు పోటీ చేసే కౌన్సిలర్ ఎలక్షన్ గుర్తులు ఉంటాయా? బీజేపీ గుర్తు మీదనే కదా మనం పోటీ చేసి. నువ్వు మొగోళ్ళని నమ్ముకున్నావు జరంత కష్టం, అదంతా ఆగమాగా ఉంటుంది. పొద్దుగా ఇటు ఓడు ఇవన్నీ కథ కరకని ఉంటుంది. సార్ సర్పంచ్ సార్ లేదు, ఇంకా జరగని పైసలు ఎక్కువ ఉన్నాయి అనుకో, 50 ఏళ్ళకే కదనే 1000 రూపాయలు ఓటు అప్పుడు ఇస్తాం కదా, అప్పుడు ఇచ్చే వాళ్ళు ఇప్పుడే ఇచ్చే చెల్లె అది పెట్టుకుంటుంది కదా. అదే తమ్ముడు మంచోడు ఇచ్చిపోయాడు. రేపు 10వ తారీఖు 10, 11, 12, 13, 14, 15 ఏతే ఒప్పుకుంటే 20 దాకా ఎత్తది అక్క. 10 రోజులు వేసింది అనుకో, బరాబర్ ఆమె ఓటు వేసినప్పుడు మనకే పడుతుంది ఓటు. అవునా? 50 ఇళ్ళు సెలెక్ట్ చేసుకొని మనిషికి 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో, 50,000 పోతాయి. అంతేనా? 50,000 పోతే నువ్వు 50 మందిని తయారు చేసుకోగలిగినావా లేదా? అప్పుడు 50 మంది తయారైంది కదా. ఈ అక్కను పట్టుకొని ఇట్లా మీతో కార్యక్రమం పెట్టాలి మనం. అది కూడా సాధ్యమైనంత తొందరగా చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. కానీ పొరపాటున కూడా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అక్క నేను పోటీ చేస్తున్న కౌన్సిలర్ నాకు ఓటు అని అడిగినావు అనుకో, కథ మీకు 1000 రూపాయలు తీసుకోవాలి మీ దగ్గర. అమ్మ వీళ్ళు అనుకున్నాడు ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారు. ఎప్పుడు కూడా ఓటు అడగద్దు. నువ్వు చాలా మంచిదని అక్క, ముగ్గురు మంచిగా వేస్తున్నావు, మన కాలనీలో నీకంటే మంచిగా ఎవరు వేస్తారక్క అని అందరు ప్రతి అక్కకు అదే మాట చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళకి పోటీతత్వం పెరిగి చేసేసుకుంటారు. సింపుల్ లాజిక్ అయిపోయింది. మనసు గెలవాలి, ఫస్ట్ ఓటు గెలవాలంటే మనసు గెలవాలి. పైసలు ఉంటే గెలవరు. పైసలు ఉన్న వాళ్ళు రాజకీయం చేసేదంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాదు, టాటాలు, బిర్లాలు, అంబానీలు, ఆదానీలు అవుతారు. ఓకేనా? చెప్పులు లేని వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, గుడిసెలు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, సైకిల్ మీద తిరిగేటోళ్ళు ఎంపీలు అయి వచ్చారు, కేంద్ర మంత్రులు అయ్యారు. అవునా? అందుకని నాన్న కొంచెం రాత్రి దాకా నేనే గెలుతా అనుకున్నా, కానీ రాత్రి ఎదురుకున్నాడు మస్తు మంచిడు అంటారు మనం చాలా మంది. వాడు మంచిది లేదు, వీళ్ళు చూసింది లేదు, కానీ ఓడిపోయినాక ఒక కారణం అన్నట్టు మనకి బహానా. రగన్న 2 రోజులు ప్రచారంకి వస్తే నేను మస్తు గెలుస్తాను మా బాలేష్ అంటాడు. రగన్న రాకుండా బాలేష్ గెలుస్తాడు, కానీ బాలేష్ గా కాన్ఫిడెన్స్ లేదు. నేను గెలవరా, నువ్వు వస్తేనే గెలుతాను. నువ్వు దేనికి ఇన్నేళ్ళ నుంచి పార్టీలో దేనికి పని చేస్తున్నాం మనం? ఆ మాత్రం కూడా గుర్తుపట్టరా మనల్ని జనాలు? గుర్తుపట్టరా? అరే బీజేపీ వాళ్ళు మంచి వాళ్ళనే పేరైతుంది కదా, మరి వీళ్ళు లంగారైతే ఎవరు అన్నారు కదా మనల్ని. మంచిగా ఫస్ట్ నీ ఓటర్ లిస్ట్ నువ్వు తిప్పి చూడు, తిప్పితే నీకు ఒక రౌండ్ అర్థమవుతుంది. వీళ్ళు నిజంగా మన ఊరోళ్ళేనా లేదా నార్సింగోళ్ళ పేర్లు వచ్చినాయా ఇలా చూడు. అట్లేమైనా మీ వార్డులలో మీ వార్డులే కాక పక్క ఊళ్ళో ఎవరైనా ఓట్లు కనబడితే దాని మీద కంప్లైంట్ అర్జెంట్గా రేపు పొద్దున చేయాలి. ఎందుకంటే ఎల్లుండే ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం చేయాలి. చేస్తారా? పోటీ చేస్తామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రశ్న పేపర్ ఏంటంటే మీకు ఆ 20 పేజీలు ఉన్న మీ ఓటర్ లిస్ట్ కంపల్సరీ ప్రతి పేజీ ప్రతి ఫోటో చూసుకుంటూ పోతుంది. మీకు ఒకటినే అర్థమవుతుంది, ఇలా మనోడు ఎవడు మందేవాడు అనేది అర్థమవుతుంది. రఫ్గా పెన్సిల్ పెట్టుకొని ఇట్లా అనుకోరు. అవునా? 1200 ఓట్లు ఉంటాయి. బీజేపీ నుంచి ఒకరు, టీఆర్ఎస్కి ఒకరు, కాంగ్రెస్కి ఒకరు, కాంగ్రెస్ టికెట్ రాలేదని రెబలు, టీఆర్ఎస్ టికెట్ రాలేదని ఇంకో రెబలు, మొత్తం కలిపి ఒక 5-6 అయితే పోటీ చేస్తాం కదా వార్డులో. చేద్దామా చేయమా? చేద్దాం. ఎన్ని ఓట్లు రావాలి? 1300 ఓట్లు ఉన్నాయి అనుకో, పోల్ అయ్యి 950 1000 పోల్ అవుతాయి. అవునా? పోటీ చేస్తుంది ఎంతమంది? ఒక 5 లేదా 6 పోటీ చేస్తారు. ఎన్ని ఓట్లు రావాలి మీకు? 300 అయితే మీరు తురుంచి మీ బూత్. ఎన్ని రావాలి? 300 అయితే మీరు కౌన్సిలర్. 300 కూడా తెచ్చుకోరా? ఎంత అలగా అంటే అంత అలగా తెచ్చుకోవచ్చు. 300 ఓట్లు తెచ్చుకుంటే మీరు మీ వార్డులో కౌన్సిలర్.
ఫస్ట్ మీరు ఈ 1000-1200 ఓట్లలో ట్రిక్ పెట్టుకుంటా పోండి. ఇట్లా వీడు నా క్లాస్మేటు, వీడు నా క్లాస్మేటు, వీడు మా చుట్టము, వీడు మా పాలోడు, వీడు పక్కింటోడు, వీడు మా బస్తోడు, ఇట్లా ఇట్లా రఫ్గా పెట్టుర్రి. పెడితే నీకు 50 ఓట్లు 100 ఓట్లు వస్తాయి. రావా? ఎన్నో కొన్ని వస్తాయి అనుకో. సరే నా చోటు చెడ్డోడు ఎవడంటే 10 ఓట్లే వచ్చినాయి అనుకో. 10 మంది నా వాళ్ళు, నాకు చాలు 10 మంది. స్వామి వివేకానంద 10 మందిని ఇస్తే భారతదేశాన్ని మారుస్తాడు. నాకు 10 మందిని ఇస్తే నేను మెదక్ పార్లమెంట్లో గెలిచి వచ్చాను. మీరు కూడా 10 మందిని పెట్టుకుని వెళ్ళరు సార్. ఎవ్వరు రాలేదనుకోన్నా నీ గల్లీలా. పెళ్ళి అయితే మీ ఆవిడని తెచ్చుకో, పెళ్లి కాకపోతే మీ అమ్మ నాన్నని తీసుకో. నువ్వు ఒక్కరిని తిరుగు. కరెక్ట్ 300 మంది దగ్గరికి పోవాలి. 300 మంది అంటే ఎంత ఉన్నా చూడు. అన్న జర వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడొద్దే, 5 నిమిషాలు అయిపోతుంది. 300 మంది అంటే అన్న మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 4 ఓట్లు ఉన్నాయి. అక్క మీ ఇంట్లో 4, 5, 8, 4, 4, 2, 4, 8, 2, 7, 2, 4. యావరేజ్ 4 ఓట్లు ఉంటాయి. కుటుంబం అంటే జనరల్ గా 4 ఓట్లు యావరేజ్ గా దొరుకుతాయి మనకి. అవునా? ఇది మా ఇల్లు, మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. మీ ఇల్లు ఇది అనుకోరు. ఈ పక్కన ఒక 5-6 ఇళ్ళు మిమ్మల్ని గుర్తుపడతారా? మీరు గుర్తుపడతారా? వాళ్ళని పట్టరా? ఈ 5-6 కూడా గుర్తుపడకపోతే మనం పోటీ చేసే అవసరం. ఓకేనా? ఇటు పక్క 5-6 ఇళ్ళు ఉంటాయా? ఉంటాయా? ఇంత అమాయకులు ఇటు ఒక 5-6 ఇళ్ళు నిన్ను గుర్తుపట్టాయి, ఇటు ఒక 5-6 ఇళ్ళు గుర్తుపట్టాయా? పడతాయా? 5 ఇళ్ళలో 5 నాలుగు 20 ఓట్లు అయినాయి. ఇటు 5 నాలుగు 20 ఓట్లు అయినాయి. మా ఇంట్లో 4 ఓట్లు అయినాయి. ఎన్ని 44 ఓట్లు అయినాయి. ఇంకా నీకు ఎన్ని తక్కువ ఉన్నాయి? 250, 255 తక్కువ ఉన్నాయి. ఇంటికి 4 ఓట్లు లెక్క పెట్టుర్రి. ఎన్ని ఇళ్ళు కావాలి మీకు? 60 ఇళ్ళు అయితే 6 నాలుగు 24, 240 ఓట్లు అయితే. అవునా? ఈ 10 ఇళ్ళు వదిలేస్తే ఇంకా నీకు టార్గెట్ ఎంత? 60 ఇళ్ళు అనుకో. 50 ఎందుకు తమ్మి? 60 అనుకో. 60 ఇళ్ళు పోవాలి. 60 ఇళ్ళని కన్విన్స్ చేయలేరా? చేయలేరు కదా. అంత కష్టం. 60 మందిని ఒప్పించాలంటే, 60 ఇళ్ళని ఒప్పించాలంటే చాలా కష్టం కదా. రామాయ మెడికల్ హైదరాబాద్ దాకా నడిచినంత కష్టం అది. అవునా? ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనోళ్ళు ఎవరు, మంది ఎవరు. గెలుస్తాం. మా ఎమ్మెల్యే సాబ్ మస్తు పైసలు ఉన్నాడు, మనం ఎట్లా గెలుస్తామంటే ఇక కథం. ఇక నువ్వు నెగటివ్ తోటి అడుగు మొదలు పెట్టినావంటే నువ్వు పొరపాటున కూడా గెలిచిపోయకపోలేదు. ఎప్పుడు కూడా పాజిటివ్ దుఃఖమే ఉండాలి. ఎదురు ముందు వాళ్ళు ఎట్లున్నారనేది మనకు సంబంధం లేదు. నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, నీ పనితీరు మీద నీకు విశ్వాసం ఉండాలి. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి 2 అక్షరాలను మనం గుర్తు చేసుకోవాలి. స్వామి వివేకానంద గారు చెప్పిన 2 మాటల్ని గుర్తు చేసుకోవాలి. ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక 10 మంది యువకులను నాకు ఇస్తే ఈ దేశ చరిత్రను తిరగరాస్తా అన్నారు స్వామి వివేకానంద గారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు లాంటి ఉక్కు మనుషులు ఇద్దరు అనుకుంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ప్రపంచానికి ఇలా విశ్వగురువుగా ఎదిగింది, నిలిచింది. భవిష్యత్తులో కూడా ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత స్థాయికి గౌరవంగా ఎదిగింది భారతదేశం. సో కలలు గనుడు వేరు, కళల్ని సాకారం చేసుకోవడానికి పనిచేయడం వేరు. చాలా మంది కళలు అంటుంటారు ఏమని, మైక్ టైసన్ లాగా బాక్సింగ్ రింగ్ లో పోవాలని, ప్రపంచ ఛాంపియన్ కావాలని చాలా మంది కోరుకుంటుంది. చాలా మందికి పివి సింధు లాగా షటిల్ ఆడాలని ఉంటుంది. చాలా మందికి సైనా నెహ్వాల్ లాగా ఛాంపియన్ కావాలని ఉంటుంది. చాలా మందికి రేవంత్ రెడ్డి లాగా తొందరగా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. కళలు కనుడు చాలా మంది అంటారు. కన్న కళని సాకారం చేసుకున్నాక అన్న జర ఫోన్లు పని చేయరాదే 15 నిమిషాలు అంటే 2-3 అడుగులు మనం కరెక్ట్ చేస్తే సక్సెస్ అవుతుంది. నాకంటే బాగా మాట్లాడేటోళ్ళు, నాకంటే ఎక్కువ మాట్లాడి నాకంటే ఎక్కువ పని చేసేటోళ్ళు చాలా మంది వేదికకు ముందున్నారు. ఈ వెనకాల వరుసలు ఉన్న వాళ్ళని లాస్ట్ మీటింగ్లో ఎప్పుడు మనం స్టేజ్ మీదకి పిలిచినామా? రేపు మీరు కూడా అటుకెళ్ళి ఇంటికి వస్తారు చాలా మంది. ఎందుకు వస్తారంటే మీరు మేము కౌన్సిలర్ అయితే, మేము మున్సిపల్ చైర్మన్ అవుతాం అనేటువంటి విశ్వాసం మీ లోపల ఉంటే ఇంకో 12 కుర్చీలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు 12 కుర్చీలు అంటున్నా అంటే రామాయపేటలో ఉన్నటువంటి కౌన్సిలర్ అవకాశం మనం 12 మందికే ఉన్నాం. 12 కంటే ఎక్కువ గెలిపేయలే కాబట్టి 12 మంది 100% మేమే గెలుస్తాం. రామాయపేట మాది. ఎదురు వచ్చిన వాళ్ళు 100 కిలోలున్నా 100 కోట్లున్నా నా మీద పోటీ చేసినోడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎవరు గెలుస్తారు? నేను. మనం అన్నది మనం అంటే మంది మీద ఆధారపడాలి, నీ మీద నువ్వే ఆధారపడాలి. ఎవరు గెలుస్తారు? నేనే గెలుస్తా. నా వార్డులో నేనే, నా వార్డుకి నేనే హీరోని.
నా వాడికి నేనే రాజుని, నేను పక్క వాడిపోతే ఏమైతారనే తర్వాత ఒక ఊరు రాజు ఇంకో ఊరికి మస్కూరు లాంటి అంటాడు. సర్పంచ్ ప్రవీణ్ సర్పంచ్ అయితే ప్రవీణ్ వాళ్ళ ఊరికే సర్పంచ్, రమేష్ సర్పంచ్ అయితే రమేష్ వాళ్ళ ఊరికే సర్పంచ్, సీనియర్ సర్పంచ్ అయితే వాళ్ళ ఊరికి ఆయనే రాజు. ఆ పొలిమేర దాటిన తర్వాత పక్క సర్పంచ్ ముంగట మనం ఏంటనేది మనం చెప్పుకోవడానికి పనికిరానటువంటి అంశం. అందుకని మీరు గెలవాల్సింది ఏంది? వార్డు గెలవాలి. ఎన్ని ఉన్నాయి? 8 లక్షల ఓట్లు ఉన్నాయి మీ వార్డులో? 13,600 ఉన్నాయి. ఇది ఉంటేనా అవినాష్? మీరు ఎందుకు రెస్పాండ్ అవుతారు? ముంగడికి వెళ్ళి రెస్పాండ్. ఎన్ని బూతులు ఉన్నాయి రామాయపేటలో? బూతులు ఎన్ని? వార్డులు 12, బూతులు కూడా 14 బూతులు. బూత్ అధ్యక్షులు ఒకసారి చేతులు ఎత్తురు. ఎప్పుడైనా నిద్రభంగా చూసిరా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సెల్ ఫోన్ చదువుతుంటారు. నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు జేబులోకి వెళ్ళి ఇట్లా తీసి చూడకపోతే ఏమో కొంపలంటుకుపోతాయి. 2 నిమిషాలు కూడా సెల్ ఫోన్ పట్టుకోకుండా ఉంటారు. ఏమో అంత పెద్ద నాయకుడు, 75 ఏళ్ళ వయసు ఆయన. ఎప్పుడన్నా మీలాగా వంగిపోయి కూర్చున్నాడు ఆయన? ఒక్కలన్నా చక్కగా కూర్చున్నారు ఆయన కూర్చురా? మా సీనాడే కూడా చూడు కాళ్ళ దాపి కూర్చున్నాడు. అమ్మ ఇది నాది కాదన్నట్టు కూర్చుంటాడు. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ గారు అట్లా కూర్చొని కనబడ్డరా? ఎప్పుడన్నా ఆవలింతలు తీసిండా? ఎప్పుడన్నా నిద్రపోయిండా? ఎప్పుడన్నా జ్వరం వచ్చింది 2 రోజులు సెలవు తీసుకుంటా అన్నాడా? 12 ఏళ్ళ కోలే. మీరు ఒకసారి ఇంటికి పోయి ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా పడుకొని యాడ్ చేసుకోండి. ఎప్పుడన్నా నరేంద్ర మోడీ కుంటుకుంటానో గెంటుకుంటానో పక్కన ఉన్న మీద చేసి పొంగి ఒకసారి చూసిరా? ఎంత ఆయన ఏజ్? 35. ఎంత ఆయన ఏజ్? 75 ఏళ్ళ వయసు. 12 సంవత్సరాలుగా రఘునందన్ రావు సిద్దిపేటకి వెళ్ళి చిన్నకోడూరుకి వెళ్ళి గట్ల పోయి సదాజీపేట దాకపోతేనే శాతనైతే లేదని చెప్తాడు. నరేంద్ర మోడీ గారు పగటిలు ఉత్తరప్రదేశ్ లో కనబడతాడు, పొద్దుకి అస్సాంలో కనబడతాడు, మళ్ళీ తెల్లారితే ఢిల్లీకి వస్తాడు. అవునా? 12 ఏళ్ళకు ఒక్కరోజు సెలవు పెట్టకుండా వాళ్ళ బిడ్డను ముఖ్యమంత్రిని చేద్దామన్నా, వాళ్ళ భార్యను ప్రధానమంత్రిని చేద్దామన్నా. ఎవరి కోసం చేస్తుండు? మన కోసం చేస్తుండు. నా దేశానికి పేరు రావాలని చేస్తున్నాడు. మరి అట్లాంటి నాయకులు వెనకాల మనం ఏ పార్టీలు ఉన్నాం? అప్పుడు మోడీ గారు కూడా అల్లనే ఉన్నారా? మరి అంత పెద్ద నాయకుడు ఉన్న పార్టీలు ఉన్న మనము ఎట్లుండాలి? ఆయన గంట పని చేస్తే మనం 10 నిమిషాలన్నా పని చేయాలా వద్దా? చేస్తారా? చేస్తారంటే చేతులు చేస్తారా? కొంతమంది ఎత్తుతారు, చెల్లె ఎత్తుతలేవు. ఎత్తినవా? కన్ను కొంచెం నాకు తేజుకున్నాయి. మొన్ననే ఎల్వి ప్రసాద్ పోయి చూపించుకొని వచ్చి మంచిగా ఉన్నాయని చెప్పింది డాక్టర్. అందుకని ఎవరెవరు ఎత్తుతున్నారో ఎవరు ఎత్తుతలేరో కనబడుతుంది. అవునా? సో అంత పెద్ద నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎట్లా పనిచేయాలనేది ఆలోచించుకోవాలి. మొన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నేను చాలా స్పష్టంగా చెప్పిన, ప్రతి సర్పంచ్ గారికి అర్థమయ్యేలాగా. దాదాపు 12,750 మంది సర్పంచులు ఉంటే ప్రతి సర్పంచ్ స్టేటస్ వారం రోజులు మెదక్ ఎంపీ పెట్టి చెప్పినటువంటి ప్రెస్ మీటే పెట్టుకున్నారు తప్ప వేరేది పెట్టుకోలేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు పైసలు ఎట్లా వస్తాయి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏ అకౌంట్ ఏంది అనేది సగం మంది కాదు 30 మంది ఎమ్మెల్యేలు కూడా తెలియదు. సర్పంచుల సంగతి దేవుడు. నేను రమేష్ అబద్ధం చెప్తున్నాను. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంది? ఒక మనిషి పేరు మీద సంవత్సరానికి 815 రూపాయలు భారత ప్రభుత్వం ఎట్లా పంపిస్తుంది, ఊర్లో ఎట్లా ఖర్చు పెట్టాలి దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి విషయం సర్పంచులకు అర్థమయ్యేలా చెప్పినాం. దాదాపు 3,000 కోట్ల రూపాయలు మార్చి 31 లోపల ఎలక్షన్ పెట్టకపోతే వాపస్ పోతాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం మన పంచాయతీలకు ఎన్నికలు పెట్టింది. అట్లే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల కోసం 950 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం పంపించింది. ఆ పైసలు ల్యాబ్స్ కావద్దంటే మార్చి 31 లోపల మున్సిపాలిటీలలో బట్టి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇలా ఆగమాగం ఎలక్షన్ల కోసం ఊరికొస్తుంది. ఆగమాగం అనే మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. శాతనైతే లేదంటే మళ్ళీ మీరు అంతా రాళ్లతో కొడతారు. మోడీ గురించి చెప్పి మళ్ళీ నీకు శాతనైతే లేదని ఎట్లా అంటున్నారు రాగా ఉంటారు. మరి అంత పెద్ద బైపాస్కే కన్విన్స్ అయింది రామాయపేట. నీకు 250-300 ఓట్లు వేస్తే అందుకు కన్విన్స్ చేసుకోలేవా? చేసుకుంటారా? నమ్మకతోటి పోవచ్చా? మళ్ళీ రాగన్న రాలేదు, రాగన్న పైసలు వేయలేదని తింటారా? చేతులు ఎత్తురు అట్లా తింటారు. వెనకాల ఎవరైనా ఎత్తి రాదు. అందుకని ఒకటి, ఇలా సాయంత్రం ఏం పని చేయాలంటే ఓటర్ లిస్ట్ తెచ్చుకొని చూడాలి. 2, రిజర్వేషన్ అనుకూలిస్తే నేనే కౌన్సిలర్ అని ఫిక్స్ కావాలి. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని నెగటివ్ మాటలు మాట్లాడినా
మన గురించి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా అవి మనకు సంబంధం లేని అంశాలు. చివరికి ఒక సూచన, పోటీ చేయాలనుకునేటోళ్ళు కొంచెం సెల్ ఫోన్లో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. దయచేసి అందరి సెల్ ఫోన్లలో రికార్డింగ్ ఉంటుంది. నువ్వు పొరపాటున 2 అక్షరాలు తప్పుగా మాట్లాడినావు అనుకో, వాడు పొద్దుగల ఈ పక్క తీసి కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెడుతూనే ఉంటాడు. ఇక అరే వీడు కౌన్సిలర్ కాకముందే ఇట్లా తిడుతున్నాడు, పొద్దుగానే మంచిగా వేసినట్టున్నాడు మన వాళ్ళు అనుకుంటారు. అవునా? ఎవరన్నా ఫోన్ చేసి ఏదన్నా చర్చ పక్కకు తీసుకుపోతున్నారని అనిపిస్తే హలో 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 అని కట్ చేయండి. అంటే దాని అర్థం సిగ్నల్ లేదని అలా వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, అన్న సిగ్నల్ లేదని నేను ఇంటికి వస్తా 5 నిమిషాలని అని చెప్పి ఫోన్ పెట్టేసి వాడు ఏదో 2 తిట్టిండని నువ్వు 4 తిట్టినావు అనుకో, ఏమవుతుంది? అది మొదలడు కనుక నీ కొంప కొల్లేరైపోతుంది. అందుకని సెల్ ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్తగా వాడరు. సాయంత్రం పూట మాట్లాడేటప్పుడు ఫోన్లలో భద్రంగా మాట్లాడు. ఇంతే ఉంటుంది కదా, నీ ఊరు ఎంత ఉంటుంది? గంట సేపట్లో అందరి ఇళ్ళకి పోయి రావచ్చు కదా. ఎవరైనా మీ మీదకి ఆశపడుతుంటే అన్న కోపానికి రాకే, ఈడున్న 10 నిమిషాలు అంతా బస్ స్టాండ్ కాడ ఉన్నా, ఉడిపి హోటల్ కాడ ఉన్నా, లేదా పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా అని చెప్పి తప్పించుకొని హలో 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 అని సిగ్నల్ లేదన్నా మళ్ళీ మాట్లాడతాను కట్ చేయరు. మంచిగా వస్తే కూడా కట్ చేయరు. ఓకేనా? ఎందుకంటే ఎదురుకున్న వాళ్ళు ఆవేశంగా ఏదంటే మనకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే ఉప్పు కారం తింటున్నాం కదా, తింటలేమా? అందుకని వాళ్ళు ఒకటని మనం 2 అని ఇది పొద్దుగాల వాట్సాప్ గ్రూప్లలో చర్చకి దారి తీస్తే నువ్వు 5 ఏళ్ళు కష్టపడి కౌన్సిలర్ కావాలన్న నీ కష్టం 1 నిమిషంలో బూడిదలో వచ్చినట్టు అవుతుంది. అవునా? అందుకని దయచేసి జాగ్రత్తగా చేయండి. టికెట్ ఏదో మా టౌన్ ప్రెసిడెంట్ తోటి మంచిగుంటే టికెట్ వస్తుంది, రాదు. జిల్లా అధ్యక్షుని తోటి మంచిగుంటే వస్తుంది, రాదు. ఇంకో జిల్లా ఇన్ఛార్జి గారు వచ్చి రేపు మళ్ళీ మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జ్ వస్తారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ సర్వేలు స్టార్ట్ చేసింది, ఏ వార్డులో ఎవరు గెలుస్తారనేటువంటి చర్చ చేస్తా ఉన్నాం. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, మీ మంచితనంతో మీ ఇంటికే బీఫామ్ వస్తుంది, మీరే గెలవాలి. కాబట్టి గ్రూపులు కట్టకూరి, పంచాయతీలు పెట్టకూరి. ఈసారి ఎవరికి రాతుంటే వాళ్ళు వచ్చేస్తారు. మొన్నటిదాకా నిజాంపేట సర్పంచ్ ఉన్నాయని అనుకున్నాడు, మస్తు సంపాదించిన నీ అమ్మ ఎన్నైనా వారేసి మళ్ళీ గెలుస్తా అనుకున్నాడు. గెలిచిండా? కొత్త సర్పంచ్ వచ్చిండా? రాలేదు. అట్లా అందుకనే నీ నొష్ట రాసి ఉంది అనుకో, శివుడు ఆజ్ఞ ఉంటే ఆజ్ఞ లేకపోతే ఉంటుంది, ఆజ్ఞ ఉంటే ఉంటుంది. ఓకేనా? అందుకని ధైర్యంగా ముందుకు పోవాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ, చాలా సమయం 4కి మొదలు పెట్టాల్సిన మీటింగ్ ఆలస్యంగా మొదలు పెట్టినందుకు, వేదిక మీద అనేక మంది గౌరవ పెద్దల్ని మాట్లాడించలేకపోయినందుకు మరణించాల్సిందిగా వారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.